హలో. యెస్. వెల్కమ్ టు శ్రీవేద ఐటీ. అండ్ నా పేరు వచ్చేసి డిఎస్ ప్రసాద్. సో ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటిదంటే కెరీర్ ట్రాన్స్ఫర్మేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాకు ఆల్రెడీ 3+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు 5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అదేంటి అంటే నాన్ ఐటీలో ఉంది. కొంతమందికేమో నేను ఆల్రెడీ ఐటీ బ్యాక్గ్రౌండ్. సో ఐటీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాను. సో వీళ్ళందరూ ఇప్పుడు ఏంటిదంటే కెరీర్‌ని స్విచ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఎందులోకి అంటే సో డేటా సైన్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి జనరేటివ్ ఏఐ. బట్ కాకపోతే ఏంటిదంటే ఇక్కడ ఎక్కువ మంది నన్ను అడుగుతున్న క్వెషన్ ఏంటిదంటే, నేను ఫ్రెషర్ అండి. నేను ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. నేనొక 4 ఇయర్స్ నాకు కెరియర్ గ్యాప్ ఉందండి. సో కెరియర్ గ్యాప్. సో ఈ కెరియర్ గ్యాప్ ఉంది కాబట్టి నేనిప్పుడు డేటా సైన్స్, జనరేటివ్ ఏఐలో ఫ్రెషర్‌గా ట్రై చేయొచ్చా? లేదా ఎక్స్‌పీరియన్స్ పెట్టాలనుకుంటే ఎన్ని ఇయర్స్ పెట్టాలి? ఎక్స్‌పీరియన్స్ అనేది ఎలా తీసుకోవాలి? ఏంటి, ఏమి అనే క్వెషన్స్ చాలామంది చాలా రకాలుగా అడుగుతున్నారు. అండ్ ఇంకోటేంటంటే కొంతమంది అసలు డేటా సైన్స్‌కి, జనరేటివ్ ఏఐకి, తర్వాత నేను డేటా అనలిటిక్స్‌కి, సో బిజినెస్ అనలిటిక్స్‌కి, తర్వాత డేటా ఇంజినీర్‌కి. సో బిగ్ డేటా ఇంజినీర్ అంటాం. డేటా ఇంజినీర్ అంటాం. సో వీటన్నిటికి డిఫరెన్స్ ఏంటో కూడా నాకు తెలియదండి. నేను కెరియర్ ఎలా స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఇప్పుడు జనరేటివ్ ఏఐలో చాలా వరకు బూమ్ ఉందని చెప్పనేసి అనుకుంటున్నారు కాబట్టి, నేను ఇటువైపు వెళ్దాం అనుకుంటున్నాను. సో, ఇక్కడ నాకు కోడింగ్ అనేది కూడా రాదు. కొంతమంది కోడింగ్ రాదంటున్నారు. కొంతమందేమో నాకు కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. బట్ పైథాన్ ఇవన్నీ తెలీదు. సో, నేను ఎట్లా పాత్ సెలెక్ట్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అనేసని చాలామంది చెప్పారు. నేను ఇంకొక వీడియోలో అసలు డేటా సైన్స్‌కి, డేటా అనలిటిక్స్‌కి, బిజినెస్ అనలిటిక్స్‌కి, డేటా ఇంజినీర్‌కి, సో ఏఐకి డిఫరెన్స్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మాత్రం మనం కెరియర్‌ని ఎలా చేంజ్ చేసుకోవాలి? అంటే ఏ పాత్ వైపు వెళ్ళాలి అనేది మీరు డిసైడ్ జేసుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ నేను చెప్పే కాన్సెప్ట్ ఏందంటే, సో కెరియర్ పాత్. దేనికి కెరియర్ పాత్ అంటే, సో డేటా సైన్స్‌కి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో జెన్ ఏఐకి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి డేటా అనలిటిక్స్‌కి, సో అనలిస్ట్ రోల్ గాని, తర్వాత ఎంఎల్ ఓప్స్. ఓకే. ఇలా అన్నమాట. ఫస్ట్ ఏంటిదంటే మీరు డేటా సైన్స్ నేర్చుకోవాలనుకుంటే, ఇందులో ఏమేం కాన్సెప్ట్స్ రిఫ్లెక్ట్ అవుతాయి అంటే, మనం యాస్ యూజువల్‌గా ఫస్ట్ అయితే పైథాన్ ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో, కంపల్సరీ పైథాన్ ప్రోగ్రామ్ వచ్చుండాలి. సో, తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ అలానే సో, ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ అన్నమాట. సో, ఫండమెంటల్ మ్యాథమెటిక్స్. అసలు ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటండి? నాకెంత వరకు మ్యాథమెటిక్స్‌కల్ నాలెడ్జ్ తెలిసుండాలి అంటే, మనకు అప్ టు 10థ్ స్టాండర్డ్. సో, వరకు నాలెడ్జ్ ఉంటే చాలండి. అంటే 10థ్ స్టాండర్డ్‌లో గూడా మనకి ఏంటిదంటే, లీనియర్ ఆల్జీబ్రా అనే కాన్సెప్ట్ ఒస్తది. ఈ లీనియర్ ఆల్జీబ్రాలో మనకి ఫస్ట్ వచ్చేసి స్కేలార్ అంటే ఏంటి? తర్వాత వెక్టార్ అంటే ఏంటి? తర్వాత నెక్స్ట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సో, అలానే సో, అర్రేస్ అంటే ఏంటి అని గూడా ఒస్తాయన్నమాట. గ్రూప్ ఆఫ్ అంటే బిగ్గర్ మ్యాట్రిసెస్‌ని అర్రేస్ అని అంటాం. సో, ఇలా దీని తర్వాత నెక్స్ట్ ఏంటిది అంటే మనం ఏం జేయొచ్చు అంటే మ్యాట్రిక్స్‌కి అడిషన్ జేయొచ్చు, సబ్ట్రాక్షన్ జేయొచ్చు, సో, మల్టిప్లికేషన్ జేయొచ్చు, తర్వాత డివిజన్ జేయొచ్చు. ఇలా ఆపరేషన్స్ పెర్ఫార్మ్ జేస్తాం. అలానే నెక్స్ట్ ఇంకా ఏమేం ఆపరేషన్స్ పెర్ఫార్మ్ జేస్తామంటే ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆహ్, సొల్యూషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో, సొల్యూషన్ అనేది పాసిబుల్ అవుతుందా లేదా ఏంటి? సో, ఇలా రకరకాల కాన్సెప్ట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి ఐగన్ వెక్టార్స్ ఒకటి, ఐగన్ వాల్యూస్ ఒకటి. సో, ఐగన్ వెక్టార్స్, ఐగన్ వాల్యూస్, ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ కనుక్కోవడం గాని, తర్వాత ర్యాంక్ తెలుసుకున్నాం గదా! నెక్స్ట్ ఇన్వర్స్ తర్వాత ట్రాన్స్‌పోజ్ చేయడం గాని, ఇలా ఈ కాన్సెప్ట్స్ అనేటివి మనకు ఐడియా ఉంటే చాలండి. ఇంక అంతకు మించి అవసరం లేదు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏందంటే స్టాట్స్ అండ్ ప్రాబబిలిటీలో. ప్రాబబిలిటీ అనేది చాలా టఫ్ అంటున్నారు గదా! వాటిని ఎలా తెలుసుకోవాలి? వాటిలో ఏమేం కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడొచ్చేసి మనకొచ్చేసి డిస్ట్రిబ్యూషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. సో, లైక్ యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిసన్ డిస్ట్రిబ్యూషన్, అసలు డెఫినిషన్ వాటిని ఎందుకు వాడతాం అనేది తెలిస్తే చాలు. అండ్ ఇంకోటేందంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రాబబిలిటీలో వచ్చేసి రాండమ్ నంబర్స్. సో, లైక్ సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్‌లో గాని, రాండమ్ సాంపుల్స్ గాని ఇలా రాండమ్స్ పైన వర్క్ చేయడం. అంటే ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. రాండమ్ సాంప్లింగ్ అవి ఇవి. తర్వాత కండిషనల్ ప్రాబబిలిటీ గాని, జాయింట్ ప్రాబబిలిటీ గాని, తర్వాత నెక్స్ట్ ఆహ్, ఎ ఎ ఇలా మిక్స్డ్ ప్రాబబిలిటీ గాని, ఇలా చాలా రకాల డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా ఫండమెంటల్. స్టాట్స్‌లో ఏముంటాయి అంటే ఇంకా ఇన్ఫరెన్షియల్, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఉంటది. ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్‌ని నేర్చుకోవడం కోసమే మనం ప్రాబబిలిటీ అనేది నేర్చుకోవాలి. ఈ ప్రాబబిలిటీ కాన్సెప్ట్స్ తెలిస్తే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ చాలా ఈజీ. ఇందులో వచ్చేసి మనకి టెస్ట్‌లు ఉంటాయన్నమాట. అంటే ఏంది ఆహ్, ఆహ్, టీ టెస్టు, జీ టెస్టు, ఎఫ్ టెస్టు, సో, కై స్క్వేర్ టెస్ట్ అనేసి, తర్వాత అనోవా అనేసి అనాలిసిస్ ఆఫ్
వేరియన్స్ అనేసి ఇట్లా 1 వే అనోవా, 2 వే అనోవా, తర్వాత సో విల్కాక్సన్ టెస్ట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి పారామెట్రిక్ అండ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ అంటారనమాట. పారామీటర్స్ అంటే ఏంటిదంటే ఇవి మనకు స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీలో తెలుస్తాయి. ఆ పారామీటర్స్ ఉంటే ఎలాగా, లేకపోతే ఎలాగా, సో ఏ టైప్ ఆఫ్ టెస్ట్‌లు యూజ్ చేసి మనం తీసుకున్న డేటాని అనలైజ్ చేయగలుగుతాం అనమాట. థర్డ్ కాన్సెప్ట్ ఏంటిదంటే మీకు సో ఇక్కడ మెషిన్ లెర్నింగ్ లైబ్రరీస్ అని ఉంటాయి. ప్యాకేజెస్ కానీ లైబ్రరీస్ అనేసి. వీటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ లైబ్రరీస్ ఉంటాయండి. సో వాటిల్లో మనం ఏమేమి నేర్చుకోవాలంటే పండాస్ నేర్చుకోవచ్చు, నంపై నేర్చుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యాట్‌ప్లాట్‌లిబ్ నేర్చుకోవచ్చు. తర్వాత సీబార్న్ అనే ఒక టూల్ అన్నమాట. తర్వాత ప్లాట్‌లీ అనేది కూడా మనం నేర్చుకోవచ్చు. సో ఇలా రకరకాల థింగ్స్ నెక్స్ట్ వచ్చేసి టెన్సర్‌ఫ్లో అనేది డీప్ లెర్నింగ్ కిందకొస్తది. బట్ ఇక్కడ కూడా నేర్చుకోవచ్చు. సో టెన్సర్‌ఫ్లో గాని, పైటార్చ్ కానీ సో పైటార్చ్ అనేది మెటా వాళ్ళది. ఫేస్‌బుక్ వాళ్ళు డిజైన్ చేశారు. టెన్సర్‌ఫ్లో అనేది గూగుల్ వాళ్ళు. ఈ 2 వచ్చేసి డీప్ లెర్నింగ్ కిందకి వస్తాయన్నమాట. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే డీప్ లెర్నింగ్. ఇందులో వచ్చేసి న్యూరల్ నెట్వర్క్స్ ఉంటది. సో ఈ న్యూరల్ నెట్వర్క్స్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా సింపుల్ ఉంటది. సో దీంట్లో ఈ న్యూరల్ నెట్వర్క్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే చాలు. ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ అనేది. అలానే మెషిన్ లెర్నింగ్‌కు సంబంధించి ఓకే. ఇక్కడ మెషిన్ లెర్నింగ్ లైబ్రరీస్ అన్నాను. బట్ ఇక్కడ ఫిఫ్త్ కాన్సెప్ట్ డీప్ లెర్నింగ్ అనుకుంటే, ఫోర్త్ కాన్సెప్ట్ ఎంఎల్ అండి. ఎంఎల్ వచ్చేసి థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఆల్గోరిథమ్స్ నేర్చుకోవాలి. ఈ ఆల్గోరిథమ్స్‌లో మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఏమి యూజ్ చేస్తాం, ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ రిగ్రెషన్ అనుకోండి. సో y = mx + c అనే కాన్సెప్ట్ మీదనే వర్క్ అవుతది. సో స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్ మీద. తర్వాత లాజిస్టిక్ రిగ్రెషన్ అనుకోండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎఫ్ ఆఫ్ వై. సో y = f(x) = 1/1 + e⁻⁻x అనే ఫార్ములా బేస్ చేసుకొని మనం సిగ్మాయిడ్ ఫంక్షన్ అంటాం. ఇందులో మళ్ళా రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. థియరిటికల్ గాను, ఆల్గారిథమ్, తర్వాత ప్రోగ్రామాటిక్ గాను డిస్కస్ చేసుకోవాలి. అంటే నేర్చుకోవాలి. ప్రోగ్రామాటిక్‌గా ఏంటిదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తీసుకోవాలి. డేటా సెట్స్ అన్నమాట. ఈ డేటా సెట్స్ పైన ఏం చేయాలంటే ఫస్ట్ ప్రీ ప్రాసెసింగ్ కూడా నేర్చుకోవాలి. ప్రీ ప్రాసెసింగ్ కాన్సెప్ట్స్‌లో మనకి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫీచర్ ఇంజినీరింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకొని మనం అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఎంఎల్ ఆల్గారిథమ్స్‌లో మోడల్ బిల్డింగ్ అంటాం. సో ఇక్కడ మోడల్‌ని బిల్డ్ చేసుకొని మనకు అవుట్‌పుట్స్ వస్తున్నాయా లేదా అని. ఇక్కడ మీరు తీసుకున్న డేటా సెట్ 2గా తీసుకోండి. ఒకటి ట్రైన్ గాను, ఇంకోటి టెస్ట్ గాని తీసుకొని దానిపైన ట్రైన్ పైన మోడల్‌ని బిల్డ్ చేసి టెస్ట్ పైన వర్క్ చేస్తున్నప్పుడు ఎంత రిజల్ట్స్ వస్తున్నాయి, ఏంటి, ఏమి అనేసి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ సివి అండి. కంప్లీట్‌గా ఓపెన్ సివి అనేది ఇమేజ్ ప్రాసెసింగ్ అన్నమాట. సో ఈ ఇమేజ్ ప్రాసెసింగ్ పైన కూడా మనము వర్కౌట్ చేయొచ్చు. ఇందులో రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇమేజ్ రీడ్, రైట్, ఫ్లిప్, క్రాప్ అని చెప్పనేసి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాచురేషన్ కాన్సెప్ట్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ హిస్టోగ్రామ్ ఆఫ్ ఓరియెంటెడ్ గ్రేడియన్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ ఉంటది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లైక్ మార్ఫింగ్ ఉంటది. మాస్కింగ్ ఉంటది. రకరకాల మొత్తం ఇమేజ్ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట ఓపెన్ సివిలో. చాలా చాలా సింపుల్ ప్రోగ్రామింగ్. సో చూడడానికి లెంత్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఒక 30 మాక్సిమం ప్రోగ్రామ్ అయితే ఓపెన్ సివిలో ఒక ప్రాజెక్ట్‌కి 30 లైన్స్ ఉంటది. ఆ 30 లైన్స్ కూడా ఎంత సింపుల్‌గా రాయొచ్చంటే అంత సింపుల్‌గా మనకు ఓపెన్ సివి కాన్సెప్ట్స్ వస్తే చేసేయొచ్చు. తర్వాత ఎన్ఎల్‌పి అండి. ఎన్ఎల్‌పిలో వచ్చేసి 2 కేసెస్ ఉంటాయి. ఒకటి ఎంఎల్ తోటి, ఇంకోటి డీప్ లెర్నింగ్ తోటి. ఈ ఎంఎల్ కాన్సెప్ట్ అనేటివి ఏంటిదంటే టెక్స్ట్ డేటా పైన మనం సింపుల్‌గా ఎంఎల్ ఆల్గారిథమ్స్ యూజ్ చేయాలనుకుంటే వాటిని యూజ్ చేయడానికి. డీప్ లెర్నింగ్‌లో వచ్చేసి సో ఏదైనా ఇమేజ్ డేటా పైన గాని, లేదంటే ఇంకా ఆడియో డేటా పైన గాని, వీడియో డేటా పైన వర్క్ చేయాలంటే డీప్ లెర్నింగ్ మోడల్స్ అనేటివి బెటర్ రిజల్ట్స్ ఇస్తాయి కాబట్టి డీప్ లెర్నింగ్ పైన కూడా వర్క్ చేయొచ్చు. అండ్ ఎన్ఎల్‌పికొచ్చేసరికి మనకు కొంచెం కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతది. బట్ అవి కూడా చాలా సింపుల్‌గా ఉంటాయన్నమాట. అంటే ఏంటిది అంటే ఇంకా ఆహ్, మార్కోవ్ మోడల్స్, సో హిడెన్ మార్కోవ్ మోడల్స్, ఇవి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. మ్యాథమెటికల్‌గా గాని, తర్వాత థియరిటికల్‌గా గాని ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం. కొంచెం పర్‌ప్లెక్సిటీ అనేసి, తర్వాత నెక్స్ట్ బ్లూ అనేసి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా చాలా అన్నమాట. ఇంకా ఏందంటే దీంట్లో అడ్వాన్స్‌డ్ వచ్చేసి ఏంటిదంటే ట్రాన్స్‌ఫార్మర్స్ మోడల్స్. ఈ ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్ వచ్చేసి దేనిపైన వర్క్ అవుతాయంటే ఎన్కోడర్, డీకోడర్ మోడల్స్. అసలు ఎన్కోడర్ అంటే ఏంటి? డీకోడర్ అంటే ఏంటి? తర్వాత నెక్స్ట్ ఏమేమి ఉంటాయి ఇందులో వచ్చేసి. తర్వాత నెక్స్ట్ మల్టీ హెడ్ అటెన్షన్ అనేసి తర్వాత ఇలా అటెన్షన్ మెకానిజమ్స్ అంటామన్నమాట వీటిని. అటెన్షన్ సో మెకానిజమ్స్ వీటన్నిటిని థియరిటికల్‌గా గాను, ప్రాక్టికల్‌గా కూడా నేర్చుకుంటే మనకి చాలా చాలా సింపుల్‌గా ఉంటది. సో దీని తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకోవచ్చంటే జనరేటివ్ ఏఐ నేర్చుకోవచ్చు. జనరేటివ్ ఏఐలో 2 కేసెస్ ఉంటాయండి. ఒకటి ఎల్ఎల్ఎం మోడల్స్, ఇంకోటి గ్యాన్స్ అండి. సో ఇక్కడ ఎల్ఎల్ఎం మోడల్స్‌లో మళ్ళా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ వస్తాయి. రాగ్ అనేసి, తర్వాత నెక్స్ట్ ఏఐ ఏజెంట్స్ అనేసి ఇవన్నీ చాలా సింపుల్ అండి. ఇక్కడ గ్యాన్స్‌లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాన్స్ ఉంటాయి. అవి మనం ఆల్రెడీ వీడియోలో డిస్కస్ చేసాం. ఎల్ఎల్ఎమ్స్ వాటి టైప్స్, ఏ ఎల్ఎల్ఎమ్స్ ఇంపార్టెంట్ అంటే ప్రెజెంట్ మనం యూజ్ చేస్తున్న ఏఐ టూల్స్ అని ఉన్నాయి గదా! ఏఐ టూల్స్‌ని మనం ఎల్ఎల్ఎమ్స్ అని కూడా అంటాం. సో ఈ ఎల్ఎల్ఎమ్స్‌లో మనం వాడొచ్చు అంటే గనుక బెస్ట్‌గా వచ్చేసి చాట్‌జీపీటీ గాని, గ్రాక్ గాని, లీచాట్ ఏఐ గాని, డీప్‌సీక్ గాని, కోపైలట్ గాని, జెమినీ గాని సో ఇలా రకరకాల కాన్సెప్ట్స్ లేదనుకుంటే మీరు హగ్గింగ్ ఫేస్ మోడల్స్, లామా మోడల్ ఉంటది. సో మన వాట్సాప్
వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే మనకి లామా ఉంటది. లామా మోడల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దేనికైనా గానీ. సో, ఇక్కడ ఏందంటే రకరకాలుగా డిఫరెంట్ వేస్‌లో యూజ్ చేయొచ్చు. దీని టాప్ వచ్చేసి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అండి. సో, ఇక్కడ మనకి ఏంటిదంటే ఇవన్నీ ప్రోగ్రామింగ్‌కి సంబంధించిన కాన్సెప్ట్సే గదా! నేను నాన్ ఐటీ కాబట్టి ఇప్పుడు నేను ప్రోగ్రామింగ్‌లో నేను ఎంతవరకు సర్వైవ్ అవ్వగలను అనేవాళ్ళు చాలా మంది అడుగుతూ ఉంటారు. ఏంటిదంటే ఇక్కడ మనం పైథాన్ ఒక్కటి నేర్చుకుంటే చాలండి 991. ఎవరైనా సరే పైథాన్ ప్రోగ్రామ్ నేర్చుకుంటే రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్నీ ఆటోమేటిక్‌గా మనకు అర్థమవుతది. ఎప్పుడైతే మనం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ నేర్చుకుంటామో, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటిదంటే మనకి ఎన్‌విడియా సీఈఓ మనకు ఆల్రెడీ చెప్పారన్నమాట. ఫ్యూచర్‌లో మేము డెవలప్ చేయబోతున్న ప్రోగ్రామ్ ఏంటిదంటే ఇంగ్లీష్ యాస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఆల్రెడీ మన ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో మనం వాడేది సెంటెన్సెస్. మనకి ఎలా కావాలి ప్రోగ్రామ్ అనే రకంగా మనం అలా ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలంటే మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా మనకు అవుట్‌పుట్ వచ్చేస్తది. రిజల్ట్ వస్తది. ఆ రిజల్ట్‌ని తీసుకొని మనం ఒక అప్లికేషన్ చేయాలన్నా కూడా చేయొచ్చు. నేనిక్కడ సింపుల్‌గా ఒక హైరింగ్ అసిస్టెంట్ చాట్‌బోట్ అని చెప్పనేసి సో, అది నేను ఆల్రెడీ వీడియో చేసి ఉంచాను. సో, అది మీరొకసారి చూడండి. సో, చాట్‌బోట్ దీంట్లో వచ్చేసి ఏంటిదంటే జస్ట్ కంప్లీట్‌గా టెక్స్ట్ ఇచ్చేసి నేను ప్రోగ్రామింగ్ తీసుకొని దాన్ని ప్లేస్ చేసుకొని దాంతోటి నేను ఒక అప్లికేషన్ సింపుల్ అప్లికేషన్ అనేది డిజైన్ చేశాను. ఓకే. సో, ఇక్కడ నాన్ ఐటీ వాళ్ళు గూడా తర్వాత ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు గూడా సర్వైవ్ అవ్వచ్చు. ఇది ఒక కేస్ అండి. ఇక్కడి వరకు ఒక కేస్. నెక్స్ట్ ఎవరైతే నాకు 4+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! సో, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ కాన్సెప్ట్స్ తోటి నేను ఐటీలో సర్వైవ్ అవ్వచ్చా? అంటే నేను ఇదే 4+ ఇయర్స్ డేటా సైన్స్, జెన్‌ఏఐ పైన పెట్టుకొని వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. బట్ దీంతో పాటుగా మీరు అడిషనల్‌గా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలి. ఏడబ్ల్యూఎస్‌తో పాటు ఏంటిదంటే డాకర్ ప్లస్ కుబర్నెటిస్ కూడా మీరు నేర్చుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఈ నాలెడ్జ్ అనేది క్లౌడ్‌లోనే మనం వర్క్ చేస్తాం. మాక్సిమం ఎక్కువగా మనం వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ వచ్చేసి క్లౌడ్ అన్నమాట. సో, మీరు ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే ఏడబ్ల్యూఎస్, అజూర్ నేర్చుకోవాలనుకుంటే అజూర్, లేదా జీసీపీ నేర్చుకోవాలనుకుంటే జీసీపీ. మీరు ఏది నేర్చుకోవాలనుకుంటే అది మీరు మీ ఇష్టం. బట్ డాకర్, కుబర్నెటిస్, సీఐసీడీ అనేది కూడా మనం నేర్చుకుంటే ఈజీగా మనం సర్వైవ్ అవ్వచ్చు. ఇదేంటండి మొత్తం అంతా ఇంత కాన్సెప్ట్ ఉంది. ఇంత హెవీ సిలబస్ ఉంది గదా! వీటన్నిటిని నేర్చుకోవాల్సిందేనా అంటే మనం నేర్చుకునేటప్పుడు కష్టపడతాం గానీ, వన్స్ నేర్చుకొని జాబ్‌లోకెళ్ళిన తర్వాత వీటన్నిటి మీద వర్క్ చేయం. ఏదైనా ఒక కాన్సెప్ట్ మీదనే వర్క్ చేస్తాం గాబట్టి ప్రాబ్లమ్ అయితే లేదు. సో, నేను చెప్పే సజెషన్ ఏందంటే, నేను మా దగ్గర ఫ్రెషర్స్‌కి ఈ రేంజ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో, ఎవరైనా గానీ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు నేర్చుకోవాలనుకుంటే ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఇదొక కేస్ 1 అనమాట. కేస్ 2 వచ్చేసి ఇందులో ఏంటంటే, ఇలా వెళ్ళాలనుకునే వాళ్ళకి కేస్ 1 అనమాట. నెక్స్ట్ కేస్ 2 లేదండి నేను అసలు నాకంత హెవీగా థింకింగ్ క్యాపబిలిటీ లేదండి. నేను జనరేటివ్ ఏ పైన వర్క్ చేయలేను. నాకు సింపుల్‌గా, హ్యాపీగా వెళ్ళిపోవాలి లైఫ్ అనుకుంటే డేటా అనలిటిక్స్ సైడ్ ఎళ్దాం అనుకుంటున్నాను అంటే, సో వెళ్ళండి. సో ఈ డేటా అనలిటిక్స్ సైడ్ వస్తే అగైన్ మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది కామన్‌గా నేర్చుకోవాలి. సో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టాట్స్ అండ్ ప్రాబబిలిటీ కంపల్సరీ. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఇందులో మనం ఏం నేర్చుకుంటాము అంటే, సో స్టాట్స్ అండ్ ప్రాబబిలిటీ తర్వాత సీక్వెల్ నేర్చుకోండి. లేదంటే గనుక నోఎస్‌క్యూఎల్ కూడా మనం నేర్చుకోవచ్చు. లేదు మన ఇంట్రెస్ట్ ఉంటే గనుక మాంగోడీబీ కూడా నేర్చుకోవచ్చు. ఏదైనా ఒక డేటాబేస్ కాన్సెప్ట్. సో, నేర్చుకోండి. తర్వాత నెక్స్ట్ టాబ్లూ గాని, సో, లేదా పవర్ బిఐ కూడా నేర్చుకోవాలి. సో, పవర్ బిఐ. టాబ్లూ ఆర్ పవర్ బిఐ ఏదైనా ఒక టూల్. పవర్ బిఐ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటది మైక్రోసాఫ్ట్ పవర్ బిఐకి. ఇవి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ కాన్సెప్ట్ ఏందంటే ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ. సో, ఈ ఎందుకు అంటే గనుక మనం వర్క్ చేసే ప్రాజెక్ట్స్ గూడా ఆల్‌మోస్ట్ క్లౌడ్‌లో నుంచే వర్క్ చేస్తాము. పవర్ బిఐ పైన వర్క్ చేస్తామనమాట. అండ్ ఇంకోటి తర్వాత నెక్స్ట్ ఎంఎల్ నేర్చుకుంటానంటే, ఎంఎల్ కూడా నేర్చుకోవచ్చు. ఇది ఏంటిదంటే ఫ్రెషర్స్ ఆర్ ఎంట్రీ లెవెల్. దీంట్లో గూడా మళ్ళా జూనియర్ అనలిస్ట్ అని చెప్పనేసి, ఎంట్రీ లెవెల్ అనలిస్ట్ అని చెప్పనేసి చాలా వరకు ఉంటాయన్నమాట. ఇంకోటి ఎక్సెల్. మీరు ఎక్సెల్ అండ్ వీబీఏ మీద నేర్చుకొని ఎక్సెల్ అండ్ వీబీఏ స్టార్టింగ్ కెరియర్ అంటే నాకు ఫస్ట్‌లోనే నేను ప్రోగ్రామ్ నేర్చుకోలేనండి. ఇవన్నీ నా వల్ల గాదు అనుకునే వాళ్ళు ఎక్సెల్ వీబీఏ నేర్చుకొని ఇక్కడి నుంచైనా కెరియర్ స్టార్ట్ జేయండి. మీకు బేసిక్ సాలరీ వచ్చేసి ఒక 15,000 నుంచి స్టార్ట్ అయినా గూడా నెక్స్ట్ 1 ఇయర్ వర్క్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా వర్క్ ఎన్విరాన్మెంట్ అర్థమైపోయినప్పుడు ఇంతే కదా! అని తెలిసినప్పుడు మీరు ఆటోమేటిక్‌గా డేటా అనలిటిక్స్‌లో వేరే కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. లేదు మీరు డేటా సైన్స్ జనరేటివ్ ఏఐ సైడ్ ఎళ్దామనుకుంటే వెళ్ళొచ్చు. ఓకే. సో, ఇదొకటి మెయిన్ కాన్సెప్ట్. ఇది కేస్ 2 అండి. థర్డ్ కేస్ వచ్చేసి ఏంటిదంటే ఎంఎల్ఓప్స్. మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్ ఆర్ ఏఐ ఆపరేషన్స్. ఓకే. ఆర్ ఎల్ఎల్ఎం ఓప్స్. ఎల్ఎల్ఎం ఓప్స్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌కి మనము యూజ్ చేసే ఆపరేషన్స్‌ని ఎల్ఎల్ఎం ఓప్స్ అంటాం. ఏఐ ఆపరేషన్స్ అంటే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ గాని ఈ ప్రాజెక్ట్స్‌కి మనం ఆపరేషన్స్ అంటే సో, మనం డిప్లాయ్‌మెంట్ రియల్ వరల్డ్‌లోకి తీసుకొని రావాలి అంటే ఆపరేషన్స్‌ని యూజ్ చేసేదాన్ని ఏఆర్, ఎంఎల్ ఓప్స్ అంటారు. ఇందులో ఏమేం కాన్సెప్ట్స్ నేర్చుకోవాలంటే కంపల్సరీ ఎంఎల్ ఆర్ డీఎల్ ఆర్ ఎన్ఎల్‌పి నాలెడ్జ్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాలండి. ఈ నాలెడ్జ్ లేకుండా అయితే మనం దిగలేము ఇందులోకి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ కంప్లీట్ సర్వీసెస్ పైన మనకి నాలెడ్జ్ ఉండాలి. ఏడబ్ల్యూఎస్‌లో ఏ సర్వీసెస్ పైన నాలెడ్జ్ ఉండాలంటే ఐఐఎం పైన నాలెడ్జ్ ఉండాలి.
తర్వాత S3 పైన నాలెడ్జ్ ఉండాలి. తర్వాత VPC పైన నాలెడ్జ్ ఉండాలి. తర్వాత RDS రిలేషనల్ డేటాబేస్ సర్వీసెస్ పైన కూడా మనకు కంప్లీట్‌గా నాలెడ్జ్ ఉండాలి. అంటే VPC పీరింగ్, నెట్వర్కింగ్ గాని ఇవన్నీ. తర్వాత EC2 అన్నమాట. సో, ఎందుకంటే మనము వర్క్ చేసేదే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా పైన గాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌స్టాన్సెస్ ఉంటాయి. వాటిలో విండోసా, లైనక్సా ఏ ఇన్‌స్టాన్స్ వాడితే మనకి మన ప్రాజెక్ట్‌కి తగ్గ అవుట్‌పుట్ అనేది కంపల్సరీగా మ్యాచ్ అవుతది. ఏంటి ఏమని ఈ నాలెడ్జ్‌తో తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే ఇంకా టెర్రాఫార్మ్ నేర్చుకోవాలి. సో, టెర్రాఫార్మ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డాకర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కుబర్నెటిస్ నేర్చుకోవాలి. సో, కుబర్నెటిస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి CI/CD. తర్వాత నెక్స్ట్ ఆర్గో సీడీ. సో, ఆర్గో సీడీ అన్నమాట. ఇక్కడ డాకర్‌లో ఏం చేస్తామంటే ఎంఎల్ ప్రాజెక్ట్స్ కానీ, డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ కానీ డాకర్ ఫైల్స్ రాయాలి మనం. సో, ఆ ఫైల్స్ మామూలుగా మనము ఒక చిన్న హలో వరల్డ్ అనే పైథాన్ ప్రోగ్రామ్‌కి డాకర్ ఫైల్ రాయడమే కొంచెం స్టార్టింగ్‌లోనే కష్టం ఉంటది. అట్లాంటిది మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్‌కి ఫైల్స్ రాయడం అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అండ్ ఇంకా కుబర్నెటిస్‌కొచ్చేసి ఇక్కడ కూడా అంతే. డిప్లాయ్‌మెంట్ ఫైలు, సర్వీస్ ఫైల్స్ రాయాలి. అంటే యామెల్ గురించి తెలుసుకోవాలి. లైనక్స్ కూడా బాగా మనకు వస్తే ఇంకా సింపుల్ అడ్వాంటేజ్ ఉంటది. ఇక్కడ సర్వీస్ ఫైల్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిప్లాయ్‌మెంట్ ఫైల్స్ కూడా మనం రాయాల్సి ఉంటది. అంటే స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బందిగా ఉంటది. బట్ మనం నేర్చుకునే కాన్సెప్ట్ చెప్పే వాళ్ళని బట్టి కూడా ఉంటది. మనం ఇంత సింపుల్‌గా డాకర్ ఫైల్ రాయొచ్చా? ఒక ఎంఎల్ ప్రాజెక్ట్‌కి ఏంటి ఏమని. నెక్స్ట్ CI/CD అనేది కూడా చేయాల్సి వస్తే అది ఎలా చేయాలి? టామ్ క్యాట్ అంటే ఏంటి? ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అనేటివి మనం ఎంఎల్ఓప్స్‌కి నేర్చుకోవాలండి. ఆర్గో సీడీ అనేది కూడా కంపల్సరీ అండి. ఆర్గో సీడీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా వీటితో పాటు రకరకాల టూల్స్ ఉన్నాయి. మనకేంటిదంటే చాలా వరకు మనం కొన్ని కోర్సెస్‌లో చూస్తుంటాం అన్నమాట. ఏమనంటే సో, డేటా సైన్స్ అండ్ జెన్ ఏఐ విత్ ఎంఎల్ఓప్స్ అని చెప్పనేసి. సో, విత్ ఎంఎల్ఓప్స్ కోర్స్ డ్యూరేషన్ 3 మంత్స్ అని చెప్పనేసి చెప్తుంటాడు. అసలు యాక్చువల్‌గా నన్నడిగితే పైథాన్‌కే 1 మంత్ టైమ్ తీసుకుంటే, ఇంకా రిమైనింగ్ 2 మంత్స్‌కొచ్చేసి మనం స్టాట్స్ అండ్ ప్రాబబిలిటీ పైన నాలెడ్జ్ తెచ్చుకోవాలి. తర్వాత ఎంఎల్ పైన తెలుసుకోవాలి. డీప్ లెర్నింగ్, NLP, ఓపెన్ సీవీ ఒక్కటే 35 మినిమమ్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. సో, యావరేజ్‌గా మనము ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ 35 ఉంటాయి. ఈ 35 కాన్సెప్ట్స్ పైన వర్క్ చేయాల్సొస్తది. అంటే రోజుకొక కాన్సెప్ట్ థియరిటికల్‌గా, మ్యాథమెటికల్‌గా మళ్ళా ప్రోగ్రామేటిక్‌గా డిస్కస్ చేయడానికే 1 అవర్ ప్లస్ అవుతదనమాట. సో, అట్లాంటి 35 అవర్స్ అంటే 35 డేస్ ఓపెన్ సీవీకే పడితే, ఇక మనం 3 మంత్స్‌లో డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ ఎక్కడ నేర్చుకుంటాం? ఎంఎల్ఓప్స్ ఎక్కడ నేర్చుకుంటాం? ఈ ఎంఎల్ఓప్స్ నేర్చుకోవడానికి అరౌండ్ మినిమమ్ 60 డేస్ పడతది. ప్రతి దానిపైన మనం ఒక కంప్లీట్‌గా నాలెడ్జ్ తెలుసుకోవడానికి. సో, ఓవరాల్‌గా నేను చెప్పేదేంటిదంటే, మీరేదైనా గాని ఒక ఫోకస్ వచ్చేసి 150 డేస్ అయితే కంపల్సరీగా స్టాండర్డ్‌గా అయితే మెన్షన్ చేయండి. సో, నేను సర్వైవ్ అవ్వాలి. నేను ఎక్స్‌పీరియన్స్ పెట్టి. సో, నాకు 3+ ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది. 3+ ఇయర్స్ డేటా సైన్స్ పైన పెట్టి వెళ్దామనుకుంటున్నా. అప్పుడు నేను ఎట్లా సర్వైవ్ అవ్వాలి అంటే, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి గదండీ! ఆ టూల్స్ వాడతాం. ఆ టూల్స్ యూజ్ చేసి మనం వర్క్‌ని సింప్లిఫై చేస్తాం. ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్, ఎనీ ఆర్గనైజేషన్ ఏంటిదంటే, మనకు ఆల్రెడీ ఉన్న టూల్స్ లైక్ చాట్‌జీపీటీ గానీ, గ్రాక్ గానీ, లీచాట్ ఏఐ కానీ, డీప్‌సీక్ కానీ, ఇలా రకరకాల టూల్స్‌ని యూజ్ చేసుకొని వర్క్‌ని కంప్లీట్ చేస్తున్నారు. ఇంకోటి వీటితో పాటు అడ్వాంటేజ్ ఏంటిదంటే, స్ట్రీమ్‌లైట్ కూడా నేర్చుకోండి. స్ట్రీమ్‌లైట్ అనేది కూడా ఒక చిన్న వెబ్ అప్లికేషన్ లాంటిదనమాట. జీయూఐ క్రియేట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్. సో, క్రియేట్ చేయడానికి చాలా అంటే చాలా సింపుల్‌గా ఉంటది. సో, ఇట్లా మీరు 3 పార్ట్స్ ఉన్నాయి. 3 కెరియర్ పార్ట్స్ ఉన్నాయి. సో, వీటిల్లో మీరు ఏ పాత్ అయినా చూజ్ చేసుకోండి. దట్ ఈస్ యువర్ విష్ అన్నమాట. సో, ఎలా నేర్చుకుంటారు? ఏంటి? ఏమి? ఏం కథ అనేది. ఓకే. సో, వీటితో పాటుగా మీరు ఏడబ్ల్యూఎస్ కూడా యాడ్ ఆన్ అడ్వాంటేజ్. అది నేర్చుకుంటేనే మనకెక్కువ ఇవి జాబ్ స్కిల్స్‌కి అంటే లైక్ మనకు జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువుంది. ఓకే. సో, థాంక్ యూ. నెక్స్ట్ సెషన్‌లో నేను బిజినెస్ అనలిటిక్స్ అంటే ఏంటి? డేటా అనలిటిక్స్ అంటే ఏంటి? డేటా సైన్స్ అంటే ఏంటి? జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? వీటన్నిటికి సంబంధించిన కాన్సెప్ట్స్ నేను ఒక వీడియో చేస్తాను. సో, థాంక్ యూ అండి.